జల్దీగా నాకు టైం వేస్ట్ అవుతాను. నువ్వు ఇంతసేపు ఉంటే నాకేడైతే వీడియో కోసం చూస్తే నాకు ఇబ్బంది. అంతే పెట్టేసి రైట్ రైట్ మరి అయిపోయింది అందరూ రెండు ముట్టుకోండి మనం ఓన్లీ పుష్పాలు పెట్టాలంటే. कर्पूरमंगलदिव्य नीराजनम ओम अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः सम्राजिं च विराजिं च भिश्रीयातनो गृहे लक्ष्मीराक्षसया मुखे दयामासकं मृजामहे वानाहिकं चेद्यादवे लोकामश्नं पुरुषं जगदो अभिप्रदन्नाय हिष्टियामा परिपादय श्री चंडिका समेत सोमेश्वर स्वामी देवताभ्यो नमः। वेदोत्तानं कर्पूर मंगल दिव्य नीराजनं दर्शयामि। नीराजनान्ते शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि मंत्रपुष्पं हर नमः पार्वतीपतये हर हर महादेव हर मंत्रपुष्पं ओम राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु भैराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरोर्नमः। अंधश्चरहोते शुभायां विश्वमूर्तिषु कन्यज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा पापोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सुवरं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। श्री सांग सपरिवार चंडिका समेत सोमेश्वर स्वामी देवताभ्यो नमः। उपादारं दिव्य सुवर्ण मंत्रपुष्पाक्षत सर्वोपचार पूजान् समर्पयामि। भं भोलेनाथ की जय, भं भोलेनाथ की जय, भं भोलेनाथ की जय, भं भोलेनाथ की जय। हर नमः पार्वतीपतये हर हर महादेव। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराशिष्ट वपुर्धराभ्यां नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। वागर्धाविव संपृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। श्री चंडिका समेत सोमेश्वर लक्ष्मी नरसिंहस्वामी वारी देवालయం పాలకుర్తి క్షీరగిరి అనేటువంటి పదాన్నే ఈ రోజు పాలకుర్తి అనేటువంటి పేరుగా నామం చెందింది। ఇది దాదాపుగా ఇది జనగామ జిల్లా కొత్తగా, పాతది వరంగల్ జిల్లా। వరంగల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది। జనగామ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం। దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం యోగులు తపస్సు చేయగా యోగుల తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి। ఇక్కడ శివకేశవులకు భేదం లేనటువంటి ప్రతీతి। శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివ అని మనకు పురాణంలో శ్లోకం కూడా చెప్పబడింది। ఇక్కడ ఒక ముసలావిడ ఒక వృద్ధురాలు రోజు కూడా ఈ కొండ చుట్టూ కూడా స్వామివారి ప్రదక్షిణ చేసేదంట। స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి అమ్మా రోజు అంతా తిరుగుతున్నావు కొండ చుట్టూ, నా దగ్గర నుంచే ప్రదక్షిణ చేయని చెప్పని ఆ వృద్ధురాలకి స్వప్నంలో సాక్షాత్కరించేసరికి తెల్లారి
కొండ మీదకి వచ్చి ఆ వృద్ధాలు చూసేసరికి ఇదంతా కూడా ఒకటే కొండ ఇట్లా చీల్చుకొని ఇటు శివుడికి అటు లక్ష్మీ నరసింహస్వామికి శివకేశవులకు కూడా ఒకటే ప్రదక్షిణ మార్గంగా సహసిద్ధంగా వెలిసినటువంటిది ప్రదక్షిణ మార్గం కూడా. స్వామివారికి శుద్ధికి నిదర్శనం పైన తేనె తిట్టలు ఉంటాయి. ఎవరైనా అపశుభ్రంగా కానీ హేళనాభావంగా కానీ ఎవరైనా మొక్కుని తీర్చుకోకుండా తప్పనిసరి వెంబడిస్తాయనేటువంటి ప్రతీతి ఇప్పటికి కూడా ఉంది. ఇక్కడ సోమనాథ మహాకవి పూర్వీకులు కూడా ఈ స్వామివారిని ఆరాధించినట్టుగా భస్వపురాణం పండితారాధ్య చరిత్రలో తెలుస్తూ ఉంది. మరి ఆరాధించారు కాబట్టి వాళ్ళ తల్లులు స్వామివారిని కోరగా పుత్రుడిగా శ్రీ సోమనాథ మహాకవికి స్వామివారి పేరు సోమనాథుడైతే సోమేశ్వరుడైతే అదే కవికి సోమనాథుడు అని పేరు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. భక్తి ప్రధానం. దాదాపుగా ఇక్కడ ఒక 25 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరు కొండ మీదకి 316 మెట్లంతా కూడా 316 మెట్లుంటాయి. అందరూ కూడా పైకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఒకరు వచ్చి గుహలో నుంచి స్వామివారి దర్శనం చేసుకొని ఒకరు వెళ్తే కానీ ఇంకోరు వచ్చేటువంటి మార్గమే ఉండేది. క్రమేణా భక్తుల ఆర్థిక సహాయంతో భక్తుల క్రమబద్ధీకరణ కోసం ఇదంతా కూడా వెడల్పు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఈ ఘాట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు స్వామివారి దర్శించేటువంటి విధంగా ఉండాలని చెప్పని కొంతమంది దాతలంతా కూడా ఈ ఘాట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు శ్రావణ మాసం చివరి 5 రోజులు లక్ష బిల్వార్చన స్వామివారికి, తులసి అర్చన లక్ష్మీ నరసింహ స్వామివారికి, చండికా అమ్మవారికి కుంకుమార్చన, చండికా హవనం అనేటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసం అంతా కూడా చాలా శివుడికి విశేషమైనటువంటి కార్తీక మాసంలో రోజు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణ భారతదేశంలో ఎక్కడున్నటువంటి ఒక అరుణాచలంలో, రెండవది శబరిమలలో ఈ జ్యోతి మకర జ్యోతి అనేటువంటి జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. మూడో క్షేత్రం పాలకుర్తి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 7:30 గంటలకి పైన శిఖరం దగ్గర ఆ జ్యోతి ప్రజ్వలన చేస్తాం. దాదాపుగా అది 20 ఫీట్ల వెడల్పుతో పైకి పొడవుతో ఇదంతా కూడా వెలియటం జరుగుతుంది. ఆ విధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 గ్రామాలు కూడా ఆ జ్యోతిని దర్శనం చేసుకొని స్వామివారి స్వరూపంగా స్వామివారిని దర్శించి భావించి స్వామివారి దర్శిస్తుంటారు. ఆ పౌర్ణమి నాడు ఈ గుట్టంతా కూడా దీపాలతో అత్యంత వైభవపేతంగా సన్నాయి మేళాలతో భజన బృందాలచే స్వామివారి దర్శించి తరిస్తూ ఉంటారు. అదేవిధంగా మాఘమాసంలో కళ్యాణోత్సవం, మహాశివరాత్రి రేపనంగా నుండి ధ్వజారోహణం. శివరాత్రి రోజు ఇక్కడ విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైనా శివరాత్రికి శివుడి కళ్యాణమే జరుగుతుంది. ఇక్కడ వెనుకట నుండి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అనేటువంటి తార్కాణంతో, శివభేదం విష్ణుభేదం లేనటువంటి తార్కాణంతో మహాశివరాత్రి నాడు సాయంత్రం 7:30 గంటలకి ఒకే వేదిక మీద స్వామివారికి, పార్వతీ సోమేశ్వరుడికి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి అత్యంత వైభవపేతంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. అది మరునాడు రథోత్సవం, పుష్పయాగం, వసంతోత్సవం, అగ్నిగుండాలు ఇత్యాది మహత్తరమైనటువంటి కార్యక్రమాలంతా కూడా మహాశివరాత్రి నాడు జరుగుతుంటాయి. అదేవిధంగా మంచి సంకల్పంతో ఈ మధ్య కాలంలో దాదాపుగా 14 నెలల క్రితం ఇక్కడ ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆరుద్రోత్సవం స్వామివారి నక్షత్రం ఏంటయ్యా అంటే ఆరుద్ర నక్షత్రం. ఆ ఆరుద్ర నక్షత్రానికి ప్రతి 27 రోజులకు ఒకసారి స్వామివారికి విశేషంగా 108 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం. అదేవిధంగా గర్భాలయం అంతా కూడా దీపోత్సవ కార్యక్రమం, భజన బృందాలచే చాలా మంది భజన సంకీర్తనలు అత్యంత వైభవపేతంగా స్వామివారి ఆరుద్రోత్సవ కార్యక్రమంతో కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఇంతటి మహత్తరమైనటువంటి తీర్చుకునేటువంటి సోమేశ్వరుడుగా ఎన్నో కోరికలు సుదూర ప్రాంతాల నుంచి, చాలా దూరం నుంచి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ ఈప్సిదాలను స్వామివారి కోరికలు స్వామివారికి కోరుకొని వెంటనే స్వామివారి ఆ ఆశీస్సులతో ఆ కోరుకున్న కోరికలు వెంటనే తీరగానే మళ్ళీ స్వామివారి చెంతకు మళ్ళీ స్వామివారికి అభిషేకం కానీ వాళ్ళకు కలిగినంత స్వామివారికి ఏదో విధంగా సేవ చేసుకుంటూ తరిస్తుంటారు. శుభం భూయాత్. ఏం కనబడేది? లేదు.
తీయండి. నువ్వు చెప్పినట్టు నువ్వు చేయవు కాబట్టి నువ్వు తీయను. సో వ్యూవర్స్, మనం ఇప్పుడు వెళ్ళేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాడికండి. ఇది మనకు ఉన్నటువంటి స్వయంభూ మనకు నరసింహస్వామి. సో మనకి గుట్టను 2 విభాగాలుగా వెళ్ళినప్పుడు మనకు ఏర్పడినటువంటి సో ముందున్నటువంటిది మనకి విగ్రహం ఉంది, చూస్తున్నారు కదా. సో మనం వేరే ఏదో అనుకుంటాము, ఇప్పుడు చూపిస్తున్నాను. సో నీడ్ సమ్ క్లారిఫికేషన్. ఇగో చూస్తున్నారా వ్యూవర్స్, కనిపించేటువంటిదండి. ఇగో ఇంకా దగ్గరగా ఇక ఎవరు కూడా చూడ యూట్యూబ్ ఛానల్ ఎల్లుండి సాయంత్రం వరకు వస్తుంది. కదా అరే బియ్యా ఆ చెవులు ఏమన్నా చెప్పు, ఎవరికి చెప్పొద్దు, చెప్పు. మరి మా సజ్జత
మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఉమేశ్వర స్వామి సన్నిధౌ లఘు రుద్రాభిషేకం అహం కరిష్యే. ఓం నమః శివాయ. ఎక్కడి నుండి వస్తున్నారు సార్? హైదరాబాద్ నుంచి. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నా కూడా వీళ్ళు మొక్కు ఇక్కడ మొక్కిరు కాబట్టి ఆ మొక్కును సమర్పించడం కోసం ఇక్కడ దీపాన్ని వెతుక్కొని రావడం జరిగింది. ఈ ఆడబిడ్డ ఆ ఇంటి ఆడపడుచు అన్నట్టు. ఓకే, ఎక్కడ సార్ మీది? హైదరాబాద్ అంటే చిన్న గల్లీ కాదు, రామంతపూర్ బిడ్డలు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. అంటే నెగిటివ్గా ఏ అంటే ఏ గడ్డకి చెందిన వాళ్ళు? వరంగల్ లేకపోతే ఇక్కడ వరంగల్ జనగాం దగ్గర గోల్కొండ. సో మనం జరగం బిడ్డ అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏదో మొక్కుకోవడం కోసం వచ్చినట్టున్నారు. ఏం పేరు సార్? అరే మరి మీ మొక్కు ఏం తీర్చున్నారు? నా పేరు సుమన్. నేను చిన్నప్పటి నుంచి మా బాబాయ్ చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ నాన్నతో వచ్చాను. ఇంత ఉన్నప్పటి నుంచి నువ్వు వచ్చినావు అన్నట్టు. అంటే నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి మా ఇంటి దేవుడు. ఓకే కాబట్టి అర్థమైందా? డాడీ సంప్రదాయాలకు ఎందుకు విలువిస్తాడో చింతకాయలు కొట్టుకుందాను కాదు, మనం విలువ ఇస్తేనే మనం కూడా దేవుడు విలువ ఇచ్చి సారా మీ డాడీ అంత పర్సనాలిటీ, మీ డాడీ అంత హ్యాపీనెస్, మీ డాడీకి ఉన్నంత కాందానా, లేకపోతే ఒంటరి అయిపోతావు దేవుడు లెక్క. దేవుడు చుట్టాలతో కనబడతారా చెప్పు? మనమే చుట్టాలతో కనబడతాం. కాబట్టి సో యంగ్ జనరేషన్ మీరు నేర్చుకోండి సంప్రదాయాలు, మన శివుని ఎలా పూజించాలి, ఎప్పుడు ఆరాధించాలి, గణపతిని ఎప్పుడు పూజించాలి. ఎగ్జామ్స్ వస్తేనే గణపతి గుర్తు చేసుకోవడం కాదు, ఎప్పుడు చేసుకోవాలి గుర్తు? గణపతి నిమిషం వచ్చినప్పుడా? సార్ మీ పేరేం పేరు సార్? చందర్రావు. సార్ మీరు ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఎప్పంచెలు మీ అనుభూతి ఏంటి? ఎప్పంచెలు నమ్ముకున్నారు? చిన్నప్పటి నుంచి. మీరు కూడా చిన్నప్పటి నుంచే. సో అర్థమైంది కదా, అందరు ఒకటే షటాక్ బరవంతున్నారు. వీళ్ళు ఏంది సిక్స్ ప్యాక్స్ మెయింటైన్ చేస్తారు. ఏది చూపించు. కొద్దిగా తినాలిరా, దొడ్డుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అమ్మ మీకు చెప్పాలి, మీ పేరేం పేరు? మాధవి. సో ఈ ఎకేషన్ అంటే హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేకుంటే ఏది చేయలేరు. ఎవరైనా పర్లే, దేవుళ్ళైనా పర్లే, మనం మా సాధారణ మనసులో అయినా పర్లే. కాబట్టి సంతోషం అంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు. కాబట్టి మీరు అందరు ఎన్ని ఈగోలు ఉన్నా పర్లే కలవాలి, కలిసి ఉండాలి, కలిసి బతకాలి, కలిసి గుళ్ళకెళ్ళి గోపురాలకెళ్ళి పండుగలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. అరే తినరా, 2 కాకపోతే 4 పూటలు తిను. నీ పేరేం పేరు? సార్ షుడ్ ఐ ఆస్క్ యు ఇన్ ఇంగ్లీష్? సాకేత్. తినలే నువ్వు? తినలే. తింటావా? ఇది స్పీకర్ గట్టిగా వస్తాను నోట్ల నుంచి. ఓకే, నీ పేరేం పేరు అడగలే? చందు. మనం అమ్మేటట్టున్నారు అందరినీ. అవునా? శతమేనమేవ శతాత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమైశ్వర్యేర్ఘమాయుః, శతమానం భవతి, శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ చండికా సమేత ఉమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిదేవత విద్య అనుగ్రహస్సు భవంతో మహాంతో నందో ధారాస్తు. వచ్చినందరికి రైట్. శుభం. ప్రసాద్ ఇద్దరు పట్టుకున్నాం.
వస్తున్నా